హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది దోసకాయ నువ్వుల పచ్చడి అండి. ఒక్క దోసకాయ, ఒక 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 టమాటాలు, 2 వంకాయలు, దీంట్లోకి కారానికి సరిపోయే మిరపకాయ, పచ్చిమిరపకాయ 2 కలిపి వేసానండి. కొత్తిమీర, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, అంతేనండి. నూనె, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని ముందు పోపు వేసుకొని తీసేసేద్దాం. వంకాయ టేస్టీగా ఉంటుంది, నువ్వులు వేస్తే టేస్ట్ అండి. చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేయకుండా చేస్తున్నాను, చూసుకొని చేసుకోండి. దీంట్లో ఇంగువ కూడా వేయటలేదండి నేను, ఎందుకంటే ఇంగువ వేస్తే బాగానే ఉంటుంది. నువ్వులు ఫ్లేవర్ ఇవ్వాలని ఎక్కువ వేయటలేదు నేను, చూసుకొని కావాలంటే వేసుకోండి. ఇది కొంచెం బ్రౌనిష్ అవ్వగానే తీసామనుకోండి, మనం వేసుకునే టైంకి కరెక్ట్గా ఎర్రగా అయిపోతుంది. చిట్లాడుతున్నాయి. ఈ టైంలో అన్నీ కావాలంటే ఇంగు వేసుకోవచ్చండి. పోపు తీసేస్తున్నాను. ఇక అన్నీ డైరెక్ట్ వేసుకోవటమేనండి, ఒక తర్వాత ఒకటి. కొంచెం ఆయిలీగా తీస్తున్నాను. సరే, అప్పుడే నేను దాంట్లోనే ఉంచితేనే అట్లా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వేసుకుందాం. వేగిన తర్వాత నూనె వేసి అన్నీ దీంట్లోనే వేసేయటమేనండి, ఏమి తీయక్కర్లేదు. తీసినా తీయచ్చు, కానీ ఏం అక్కర్లేదు, దాంట్లోనే సరిపోతుంది, అరుగుతుంది. ఇది కొంచెం వేగంగానే దీంట్లో మిరపకాయలు వేసుకొని లైన్గా వేసుకోవడమేనండి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అన్నీ ఎర్రగా వేగటమే మెయిన్ అండి. అసలు అన్నీ ఎర్రగా వేగితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్నాం. ఇక ఉన్న నూనె అంతా వేసేసుకోవచ్చు. ఇది మిరపకాయలు వేగాలి కదా, అవి నూనెలో కన్నా విడిగానే కొంచెం నూనె లేకుండా అయితేనే బాగా వేగుతాయి నువ్వులు అవి. ఇప్పుడు కొంచెం వేగుతుండగానే, ఎందుకంటే మిరపకాయ అన్నీ వేస్తే మెత్తపడిపోతుంది, అందుకని ముందు కొంచెం వేగనిచ్చేసి అప్పుడు దోసకాయ, వంకాయ లైన్గా వేసుకుందాం. ఉప్పు, పసుపు, ఇప్పుడు దోసకాయ వేసుకుందాం. రెండు పెద్ద వంకాయలండి, చూసుకొని వేసుకోండి. కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, నేను సరిపోతుందని వేయలేదు. ఆ నువ్వులు తగ్గట్టు వేసాను. నువ్వులు పెద్ద స్పూన్స్ 2 స్పూన్లు వేసాను. దీంట్లోనే టమాటాలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి చూపిస్తాను. ఉప్పు, పసుపు వేసాను. చింతపండు వేసుకునేవాళ్ళు ఇప్పుడే వేసుకోవచ్చు, నేను వేయటం లేదు, సరిపోతుందండి. పులుపు దోసకాయల పులుపుగానే ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి కాబట్టి వేయట్లేదు. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పెట్టుకున్నామండి. ఇవన్నీ మూత తీస్తున్నాను. నీళ్ళగా అలా అవుతుంది, ఎందుకంటే టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసట్టు పెట్టి కొంచెం హైలో పెట్టి కొత్తిమీర వేసుకున్నామండి. 2 నిమిషాలు ఉంచేసి పచ్చడి చేసి చూపిస్తాను. ఇంతేనండి, వంకాయ, దోసకాయ, నువ్వుల పచ్చడి. ఇప్పుడు దీంట్లో పోపు వేసేసుకుందాం.
చూసుకొని వేసుకోండి కావాల్సినంత. కరకరలాడుతుంటే బాగానే ఉంటుంది, ఇదో వెరైటీగా ఉంటుంది. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది, కొంచెం వంకాయ గచ్చాపచ్చగా గ్రైండ్ అయ్యి బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి, వంకాయ, దోసకాయ, నువ్వుల పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.